హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేడం సార్ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను మొన్న అనుకోకుండా అయితే రాజమండ్రి వెళ్ళాను. అక్కడైతే కోడి కూర వండిందండి మా పిన్ని. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి. అదైతే ఎట్టయితే మా పిన్ని దగ్గర నేర్చేసేసుకొని ఇంటికి వచ్చేసినాక వీడియో చేసి మీకు అప్లై చేసేసి ఆ టేస్టీ కర్రీ అనేది మీకు కూడా నేను రుచి చూపించాలని చెప్పేసి ఎమ్మటనే వెళ్ళి ఒక 1/2 kg చికెన్ తెచ్చుకొని, మనం తెలిసిందే కదా ప్రాసెస్. ముందైతే స్టవ్ వెలిగించేసుకొని దానిపైన ఒక 1/2 kg చికెన్ అయితే ముందు బాయిల్ చేసేస్తున్నాను. మనకి బాయిల్ అనేది అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే అందులో ఉన్న నీచు వాసన అనేది పోతుంది కాబట్టి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. మీరు కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత అనేది వేసుకుంటూ ఉండండి. సో మనకి ఆవిరితో బాగా చికెన్ అనేది ఉడికితే చాలా బాగుంటుంది. మా పిన్ని అయితే ఫాస్ట్గా చాలా బాగా చేసిందండి. అసలు రాజమండ్రి చికెన్ కర్రీ నేను అసలు మర్చిపోలేకపోతున్నాను. మా పిన్ని వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు. సో మనం చికెన్ మొత్తం చూసారు కదండి, చికెన్ మొత్తంలో ఉన్న వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఒక పక్కన ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. మరోసారి మనం స్టవ్ అనేది వెలిగించుకోవాలి. స్టవ్ అనేది వెలిగించేసుకొని అదే బాండీ అనేది పొయ్యి మీద పెట్టుకోండి. లేదంటే మీకు వేరే బాండీస్ ఏమన్నా ఉంటే అందులో అయినా పెట్టేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఆయిల్ ఎక్కువ తింటే ఆయిల్ ఎక్కువ వేసుకోండి, లేదంటే ఆయిల్ మీడియం అయితే మీడియం వేసుకోండి. మామూలుగా నాన్ వెజ్కి వచ్చి అయితే మనం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ పోసానండి. ఇప్పుడు కచ్చాబచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు ఎన్ని ఘాటుకు తగ్గట్టు పచ్చిమిరకాయలన్నీ అయితే వేసుకోండి. మా పిన్ని అయితే బాగా ఘాటు అయితే వేసిందండి, చాలా బాగుంది ఘాటుతో కర్రీ అనేది. కారం ఉన్నా సరే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చేసింది. మనం మధ్య మధ్యలో ఇట్లా మూత తీసుకుంటూ మూత కలుపుకుంటూ ఉంటే కర్రీ అనేది మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు తగినన్ని ఆనియన్స్ సన్నగా మనం కట్ చేసుకొని వాటి కూడా మనం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టించుకొని బాగా మగ్గించుకోవాలండి. కొంచెం నేను రాళ్ళ ఉప్పు అయితే వేసాను. సో మా పిన్ని అయితే అదే వేసింది, చాలా బాగుంది. మన చాలా వీడియోస్లో కూడా నేను కూడా గల్లుప్పు అని యూజ్ చేస్తాను, ఎందుకంటే గల్లుప్పు అనేది కొంచెం వేసిన టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే చాలా బాగా మనకి కనిపిస్తుంది. ఉల్లిపాయలు ఇంకొంచెం అయితే మగ్గాలి. నా గొంతు అయితే చాలా బాగాలేదండి. సో అయినా సరే మీకు వీడియో చేయాలనేది చెప్పాలని చెప్పేసి నేనైతే వచ్చేసాను. ఓకే, ఇప్పుడు తగినన్ని టమాటాలు అనేది గ్రేవీ తగ్గట్టు వేసుకోండి. చూడ్డానికి చాలా నార్మల్ కూరలాగే ఉంటుందని, కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. నాకైతే నచ్చేసింది. సో నేను మీకు కూడా ఆ రుచి అనేది చూపించాలని అయితే వచ్చేసాను. నాకు మీరు చేయాల్సింది ఏం లేదు, వీడియోకి గట్టిగా ఒక లైక్ అయితే చేసేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఫస్ట్గా బాయిల్ చేసి పెట్టుకున్న కర్రీ అయితే ఇప్పుడు చికెన్ కర్రీ అయితే ఇందులో వేసేసుకోవాలండి. కర్రీ ముక్కల్ని ఇప్పుడు బాగా అయితే మనమైతే కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి, దీంట్లోనే మనం ఈ చికెన్ పులుసులోకి చేసేటప్పుడే మనం కావాలనుకుంటే మీకు కనిపిస్తూనే ఉంటుంది వీడియోలో, దానికి తగ్గట్టు మీకు అంటే కారం కూడా వేసాను నేను, దానికి తగ్గట్టు మీరు ఫ్రై లాగా ఉంచేసుకుంటే ఫ్రై లాగా ఉంచేసుకోవచ్చు, లేదంటే చికెన్ కర్రీ అంటే పులుసులాగా కూడా ఉంచుకోవచ్చు. 2 విధాలుగా ఉంచుకోవచ్చు, ఆప్షనల్, అంటే డబల్ ధమాకా అన్నమాట. సో చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మీరు వీడియోలో చూపించిన విధంగా గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, జీలకర్ర పొడి, ఇలా మొత్తం ఐటమ్స్ అయితే వేసేసుకోండి. చూస్తున్నారు కదా, నేనైతే ఫాస్ట్గా వంట అయితే చేసేస్తున్నా. చాలా బాగుంది. ఇగో చూడండి, ఇలా ఉంచేసుకుంటానంటేనేమో ఇలా కర్రీగా చికెన్ కర్రీ అవుతుంది. లేదు కొంచెం వాటర్ ఎక్కువ మంది క్వాంటిటీ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. చికెన్ పులుసు అయినా అలా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది. టేస్ట్ అయితే మాకు 2 రకాలుగా అయితే చూపించింది మా పిన్ని, చాలా బాగుంది. మేము వెళ్ళాం కదా, ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే నేను టేస్ట్గా ఉంటే ఐటమ్స్ అన్నీ మన వాళ్ళకైతే రుచి చూపించాలన్నదే నా తాపత్రయం. సో కరేపాకు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మీకు ఇలా చూపిస్తున్నా కదా, ఇలా చూసిన విధంగా మీకు కావాలంటే మీరు ఉంచేసుకోవచ్చు, లేదంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్గా
గరం మసాలా అయితే వేసేసాము. ఇంకా మనం కొత్తిమీర మళ్ళీ కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. లాస్ట్గా టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చెయ్యండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూసారు కదా మన వేడి వేడి రాజమండ్రి కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది, రాఘవండి పులుసు.